ఏం మంత్రం చెప్పాలి? నేను చెప్తాను చెప్పేసాను మంత్రాలని. కాదు పక్కా బ్రాహ్మణుడు ఆయన. కావచ్చు. జలస్తంభన చేస్తున్నాడు ఆయన. ఒక చేయని. రోజైనా నేను ఉంటాను అంటున్నాడు ఆయన. ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. ఎలాంటి మంత్రం లేకోకుండా అదే నేను కూడా ఉండగలను సాధన చేస్తే. నేను కూడా ఉండగలను సాధన చేస్తే. ఎలాంటి సాధన లేకపోతే కష్టము. మంత్రం లేకుండా నేను చేస్తాను. మంత్రం చేసి చేయాల. మంత్రం నాకు తెలుసు. ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన ఏం పురోహితం కాదు. ఆయన ఎవరికి ఏమి హెల్ప్ అంటే ఆయన ఏమి ప్రొఫెషనల్ గా ఏం లేదు కదా శక్తులు అక్కడ. నేను శక్తుల కోసం కాదు. నాగరాజు గారు బాగా జలస్తంభన అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే ఆయన జలస్తంభన చేస్తున్నారు. అట్లే చేసేది. మరి మీరేమో పూజలు చేయాలంటారు. ఇప్పుడు యజ్ఞ హోమం ఉంది కదా, హోమం అంటే ఇప్పుడు మనమే పెట్టుకొని అట్లే పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేస్తేనే హోమం అయిపోతుంది. మీరు జలస్తంభన ఎందుకు చేస్తున్నారు? మీరు సిద్ధికి. ఆయనకు సిద్ధి అయింది కదా ఇప్పుడు. దాన్ని ఎట్లా పరివర్తన చేసుకోవాలా, కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా మంత్రము మున్ని నేను అది చెప్తాను లేదు. దీనికి సంబంధించినకి మంత్ర విద్యలకు సంబంధించినది పార్ట్ ఆఫ్ ఇది. ఆయనకి వాళ్ళకి అది నేర్చుకొని చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసేదానికంటే ఇవి నేర్చుకొని చేస్తే కన్నా ఇంకా అపరిమితమైనటువంటి శక్తులు ఆయనకి చేకూరుతాయి అనమాట. అది చెప్తున్నాను. మీ దగ్గర పంపించమంటారా ఆయన్ని? ఖచ్చితంగా పంపించండి మా ఆశ్రమానికి. సరే, మీ ఆశ్రమానికి పంపిస్తాను. ఆయన కూడా వచ్చినంత పుర్రెలు గిర్రెలు చేసి బొట్లు పెట్టి పంపించాడు. ఇప్పుడు స్మార్ట్గా ఉంటాడు ఆయన, బ్రాహ్మణుడే. నాగరాజు గారు ఇట్లా ఏదన్నా కానీ మనం దాన్ని తెలుసుకొని దానికి ఒక పద్ధతుల్ని నేర్చుకొని చేసేదాన్ని క్రియ. ఇలా టెక్నిక్ అన్నారు కదా, ఆ టెక్నిక్ పొందాలంటే ఇవన్నీ ఎందుకైతే దేవతలు మంత్రాంతే దైవాధీనం అని చెప్తారో, దేవతలు మంత్రానికి అధీనంగా ఉంటారో. ఇప్పుడు చూడండి, ఢమరుగం కొడతా మీకు ఎలా వాతావరణం మారుతుంది అని. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. మాట వినడం లేదు మీకు? అదే కొంతసేపు చూడండి, ఇది ఢమరుగము. దీంట్లో నుంచినే వేదాలు మంత్రాలు ప్రారంభమైనాయి. ఇంకోటి తీసుకో. మాట వినడం లేదు. అదే వినిపించడం లేదు. అదే వినడం లేదు. మీ మంత్రానికి మాట వినడం లేదు. అది పోయింది అంటే ఏంది? వస్తుందండి చెప్తున్నా. మీ తంత్రాలన్నీ నా మీద పని చేయకుంటుంది. అది మీ మీదనా? నా మీద కదా, దాని మీద. ఇది విశేషమైనది. పోయింది అంతే. ఇది ఇట్లే కొట్టాలి. నిదానంగా స్టార్ట్ చేసి నిదానంగానే ఉంటే ఇది రెండు కొట్టుకోవాలా. అట్లా దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? శబ్దం ద్వారానే కదా ప్రతి ఒక్కటి. ధ్వని ద్వారానే అన్ని ప్రతి ఒక్కటి సిద్ధి అయ్యేది. ఇప్పుడు ఏం సిద్ధి అయింది మీకు? ఇప్పుడు ఏం సిద్ధి అయింది? మీకు చూపించాను. ఇట్లా చూడండి, శబ్దము. నాకేం సిద్ధి కాలేదే. మీరు చాలా కామెడీగా ఉంటారు. ఉన్ని మంత్రాలు మహావిద్యలు తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీ ద్వారా నాకు ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను. యజ్ఞాలు హోమాలు చేశాను నేను. కాదు, మీకు వామాచారంలో శారదా తంత్రం ఉంటుందా? శార్దూలం ఉంటుందా? మరి శారదా తంత్రంలో మగవాడు అంటే పురుషుడు చీర కట్టుకొని పూజ చేయాలి. కరెక్ట్ కదా? ఎందుకు చాలా సినిమాల్లో కూడా చూసామట చీర కట్టుకొని పూజలు చేయడము. మా ఓకేనా, చాలా సినిమాల్లో కూడా మనం చూసాం అనమాట. చీర కట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని ఆ సాధన అమ్మవారి లాగే మారాలా అన్నప్పుడు వాళ్ళు తయారు కావాలా. నేను ఇట్లే ఉండాలా, ఇదే అమ్మవారి స్వరూపాలని ఒకటే ధారణ చేసుకుంటూ పూర్తి స్థాయిలోకి ఆ విధంగా మారుతారు. ఆ విధంగా ఎందుకు చేయాలి? ఆయనకు సిద్ధి, ఆయనకి ఇష్టం. ఎందుకు చేయాలంటే ఆయన మనసా ఇచ్చి ఆయనకి నేను సిద్ధి పొందాలి, నా ఈ జన్మకి ఆ దేవత నేను పొందాలా, మోక్షం పొందాలి, నేను నేర్చుకోవాలంటే చేస్తారు. వాళ్ళ అభిలాష కదా. మనం ఎట్లా చెప్తాం అది ఎందుకు చేయాలా అంటే వాళ్ళు చేస్తే దాన్ని చేయొచ్చు. నేను ఒకటి తప్పుగా అనుకోకూడదు. నేను ఏది అడిగినా స్ట్రైట్ గా అడుగుతాను. నేను ఓకే, వామాచార పద్ధతిలో ఈ తంత్రాలు ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళకు గడ్డం పెట్టుకుంటారు, కట్టె పట్టుకొని ఉంటారు, జుట్టు పెంచుకొని ఉంటారంట. అంటే ఈ కట్టె జుట్టు ఈ గడ్డములోనే వాళ్ళ మంత్రాలు దాగి ఉంటాయా? అది అవును, దాంట్లోనే దాగి ఉంటాయి. అంతేనా? ఉంటాయా? అవును. పాతాళ భైరవ్ అనుకుంటా, లేదా ఇంకో సినిమా అనుకుంటా. ఓకేనా, పాతాళ భైరవ్ ఐ థింక్ అనుకుంటా. మాంత్రికుడు ఉంటాడు కదా, ఎన్టీ రామారావు వస్తాడు, స్నానం చేయరా డింబక, రాకుమారి సిద్ధిస్తుంది అంటాడు కదా. మళ్ళీ లాస్ట్లో రాకుమారి ఏదో వచ్చిన తర్వాత ఐ థింక్ అదే సినిమాని అనుకుంటాను. అంటే మీరు గడ్డంలో చాలా భయంకరంగా ఉన్నారు, గడ్డం తీసేస్తేనే అంటే ఆవిడ ప్రేమ కోసము అతను గడ్డం తీసేస్తాడు. గడ్డం తీస్తే ఆయన మంత్రాలన్నీ పోతాయి అనమాట.
మరి ఏంటి మరి ఆ గడ్డంలోనే ఆ మంత్రాలు ఎందుకు ఉంటాయంటారు? ఎందుకంటే ఉమ్, తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః ఆ, శిఖాముద్యోతిని రక్షేత్ ఉమామూర్తి వ్యవస్థితః అనే. ఆ, ఉమామూర్తులు శిఖలో ఉంటారు. శిఖం. ఆ, శిఖము ఆ, మన ఆ, దీంట్లో శిఖలో ఉంటారనమాట. ఆ, అంటే తస్యా శిఖాయా మధ్యే, ఆ, తస్యా అంటే సంస్కృతం అక్కడ శిఖలో, శిఖ ఆ, మధ్యలో ఎవరు ఉంటారంటే ఆ. శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, పరమాత్ముడు అక్కడ ఉంటాడు. మీ కొప్పులో. ఆ ఆ, ఎవరికైనా కానీ ఆ, హెయిర్స్ వదిలి గడ్డం వదిలి దగ్గర దృష్టి రాదు, వాళ్ళకి దృష్టి తగలదు. ఆ. ఎటువంటి అందుకేనా దృష్టి. మీరు వదిలారు? ఆ ఆ, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడంటే ఇప్పుడిప్పుడే మీకు మంత్రాలు వస్తున్నాయండి. ఇంకా ఇంకా సిద్ధులు ఇప్పుడిప్పుడే శక్తులన్నీ వస్తున్నాయి అనమాట. ఇంకా మీరు అనుకోండి ఎంత పెరిగితే అన్ని శక్తులు పెరుగుతాయి మీకు. ఉమ్, అంతేనా? అలా. సరే, ఇంకొక ప్రశ్న. చెప్పండి. వామాచార పద్ధతిలో ఈ తంత్రాలు చేసేవారికి ఉమ్, ప్రముఖుల కంటే ఎవరైనా కావచ్చు, తాంత్రిక ఉమ్, వేత్తలకు కావచ్చు, ఉమ్, పళ్ళు రాలగొడితే ఆ, మంత్రాలు వెళ్ళిపోతాయంట. ఆ. వాస్తవమా? అవును. అప్పుడు సా అని కూడా షా అంటాడు. అప్పుడు ఏమైతుంది, అర్థం మారిపోతుంది. ఆ, సం కుబేరాయ శం కుబ అంటాడు. అట్లా ఆ, కాకూడదు. ఆ, మంత్రోచ్చారం అనేది విశేషంగా ఉండాలి. అక్షరాలు ఆ. విశేషంగా ఉన్నప్పుడే ఆ సిద్ధి అనేది జరుగుతుంది. ఓకే. ఆ. అలాగుంది. మరి ఈ వామాచార పద్ధతి ద్వారా ఉమ్, ఎంతమంది మీ ద్వారా లాభపడ్డారు? ఏదన్నా మనం ఒక ఒక పూజ చేస్తే ఆ పూజ వల్ల మనకు శక్తులు వస్తే వాటిని సమాజ హితము కోసము పెట్టాలి మనము. అవును. కొంతమంది కొంత పూజలు చేసేది, కొంత శక్తి కాషాయం ధరిస్తున్నారు, ఆ, పీఠాధిపతులు అయిపోతున్నారు. పీఠాధిపతులు అయిపోతారు. పీఠాధిపతులైపోయి బెంజు కార్లలో దిగుతున్నారు, ఉమ్, ఆస్తులను కూడా పెట్టుకుంటున్నారు అనమాట. ఉమ్, ఉమ్. అంటే మీరు కూడా అలా పీఠాధిపతులు అయిపోయి త్వరలో బెంజ్ కార్లో తిరిగే అవకాశం ఏమైనా ఉందా? లేదు, నేను ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉన్నాయి. మేము ఆ. పురోహితం ముఖ్యంగా, ఆ, మూలంగా మాకు ఆ. ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు గోశాలు ఉన్నాయి, మా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ. మాకు సపరేట్ గా దీని నుంచినే పురోహితం చేస్తారు మీరు? పురోహితమే చేసేది ముఖ్యంగా. నేను ముఖ్యంగా పురోహితమే. పురోహితము చేస్తున్న మీరు మళ్ళీ ఉమ్. ఈ వామాచార పద్ధతులే కదా, అది సాత్వికం. చెప్పాను కదా అప్పుడే, నాకైనా అయినా నా అంటే నా మీద జరిగినటువంటి అంటే నా వరకు అయిన దాని వల్ల నేను దాన్ని నేర్చుకున్నాను. దాని గురించే ప్రతీకన పట్టుకుని ఆ నేర్చుకున్నాను. సాత్వికం చేసే నోటితో తాంత్రికం ఎలా చేస్తున్నారు? చేసేది మూడునో చెప్పాను కదా. శివుని ఆరాధన చేసేది నేను శివుణ్ణి 3 రకాల ఆరాధన చేయొచ్చు. కాశీలో విశ్వనాథుడు, ఉజ్జయిన్లో మహాకాళికి ఎట్లా పూజ జరుగుతుంది తెలుసా మీకు? వినింటారు మీరు. తెలుసు, తెలుసు. భస్మంతో పూజ చేస్తారు. ఏ భస్మం అది? చితాభస్మం. చితాభస్మము అప్పటి నుంచే తీసుకొస్తారు, ఆ. శ్మశానం నుంచి తీసుకోవచ్చు. తీసుకుపోయినా అది అది త- అది కూడా భస్మహారతికి కూడా అది- వెళ్ళా నేను. ఆ, ఉజ్జయినికి అది కూడా పద్ధతి. ఇది వామాచార పద్ధతిలోనే ఈశ్వరుని ఆరాధన చేసేటువంటి ఆచారం. స్వామి ఉండేదే విరాజమానంగా అట్లా. మరి భరతుడు తన నాట్యశాస్త్రములో సాత్వికం శివం అని ఎందుకు అన్నారు? అన్ని ఉత్తమమే నాగరాజు గారు, అదొక్కటే పట్టుకోకండి మీరు. ఇంకా ఉత్తమం నేను చెప్పాను కదా, దానికి శ్లోకాలన్నీ. ఈ వామాచారం అత్యుత్తమం అని చెప్తున్నారు కదా. ఇంకొక వామాచారం ఉడ్డీష అత్యుత్తమం. తంత్రం అని ఉంది. ఉడ్డీష తంత్రం అని వామాచార పద్ధతి ఏ వేదంలో సూచించబడింది? చెప్పాను కదా, అధర్వణ వేదంలోని. అధర్వణ వేదంలో. ఆ. అందుకు మీరు దాన్ని ఫాలో అయ్యారు. అవును. చూడండి, అతను వేదంలో గణపతి సూక్తాలు, అందులో గణపతి యొక్క ఆకారాలు, ఎలా ఆరాధన చేయాలి, గరకతో హోమం చేసే గణపతి మంత్రం సిద్ధి అనేది యశస్సుగలుగుతుంది. యో లా జయర్ యజతి, ఉమ్, లాజా అనేది ఉంటుంది, ఉమ్, అంటే ఉమ్. బొరుగులవి. ఉమ్, దాంతో హోమం చేసాక యో లా జయర్ యతి స యశోవాన్ భవతి, స మేధావాన్ భవతి, ఉమ్, మేధస్సు వంతుడైతాడు. ఉమ్. అది చేసేటువంటిది ఈ ఉమ్. పద్ధతిలో. చూడండి, ఓకే. ఉమ్, యో లా జయర్ సైషోవాన్ భవతి, స మేధావాన్ భవతి, యో మోదక సహస్రేణ యజతి, మోదకాలు చేసి 1000 సహస్రం. ఉమ్, గణపతి యొక్క మంత్రాలు ఎన్నో ఉన్నాయి. శక్తి మ్మ్. గణపతి మ్మ్. ఉంది, లక్ష్మీ గణపతి ఉన్నారు. ఉమ్, అయిన తర్వాత విశేషమైనటువంటి గణపతి, ఉచ్చిష్ట గణపతులు ఉన్నాయి. ఇలా చాలా విశేషమైనటువంటి ఉమ్, ఉన్నాయి. ఉమ్, ఆ దేవత మూల మంత్రాన్ని యజ్ఞేశ్వరునికి యో సహస్ర, ఉమ్, ఎవరైతే దీన్ని సహస్ర మోదకాల్ని అర్చన చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాంశాలు వస్తాయని దీంట్లో ఇట్లా సూత్రాలు చెప్తా వస్తున్నారు. దాని ప్రకారంగానే ఆచారం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం అయితే ఈ వామాచారంలో ఇవి నిబంధనలు చెప్పారు, మద్యాలు, మాంసాలు, ముద్ర, మైదునాలు అని చెప్పేసి. అది లేకుండా కూడా విశేషమైనటువంటి మీరే చెప్పారు దాన్ని మనం మార్పాటు చేసుకొని చేయొచ్చు. సో మార్పిడి చేసుకో. మార్పిడి చేసుకొని చేయొచ్చు. ముఖ్యంగా అలా ఏమైందంటే చేసి ఇలా చేయొచ్చు. సాధకునికి ముఖ్యంగా ఏమంటే ఆ స్థాయిని తలిపేందుకోసమై అలాంటివన్నీ ప్రయోగాలు కఠినమైనటువంటివి పెట్టారు. సాధన అలాగే కాకుండా ఆ దేవత పూర్తి ప్రమాణంగా మంత్ర, తంత్ర, యంత్ర, ఔషధాల ప్రక్రియ తెలిసి దాన్ని పంచభూతాలు అంటే జలము, జలతత్వము, పుష్పాల ఆకాశతత్వము, అగ్నితత్వము, ఈ పంచభూతాల యొక్క పరిమితిని పెట్టుకొని మంత్రం చేస్తే, ప్రయోగం చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి, ఆ కుటుంబానికి
వాళ్ళ వాతావరణం పూర్తిగా సంకల్ప ప్రకారంగా ఆ దేవత అనుగ్రహంతో వాళ్ళకి సర్వోచ్చిష్టమైనటువంటి సంకల్ప మాత్రంతో వాళ్ళకి విశేషమైనటువంటి విజయం జరుగుతుంది. ఒక సినిమా రంగం అనుకుంటా, అది రంగం అనుకుంటా. దాంట్లో జీవి తమిళ హీరో తెలుగులో వచ్చింది, చాలా బాగుంటుంది సినిమా అది. కోట శ్రీనివాసరావు పొలిటికల్ లీడర్. అతను చిన్న మైనర్ బాలికను ఈ తాంత్రికం ద్వారా అది పెళ్లి చేసుకుంటుంటాడు అనమాట. అదంతా పూజలు, భయంకరమైన పూజలు. సో ఆ పాపం పెళ్లి చేసుకుంటే ఆయనకు రాజకీయ జీవితం బాగా మెరుగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అది ఏ తాంత్రికం కిందకి వస్తుంది అది? ఇప్పుడు చూడండి, వశీకరణం అని ఉన్నాయి. వశీకరణం అని చాలా మంది కేసెస్ ఇప్పుడు ఇట్లనే అయ్యేది. వశీకరణం అమ్మాయి నేను కాదు, నేను చేయను, నా వరకు రాదండి మీరు. మళ్ళీ ఇదేమైతుంది, అమ్మాయి తెలియకుండానే వేరే వాళ్ళ వల్ల పడుతుంది. ఇంటర్ క్యాస్ట్ ఉంటుంది, ఇంకోటి మరొకటి ఉంటాయి. ఆ అమ్మాయి ఎంతనా చెప్పు, ఆయనే కావాలి. క్యాస్ట్ ఫీలింగ్ నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు నాకు. అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ ఉండగలరు? అక్కడ ఆ ఇంట్లోనే ఉండలేరు సరిగ్గా, ఈ ఇంట్లో ఉండలేరు సరిగ్గా. అదేంత సపోర్ట్ ఎవరు రారు వీళ్ళకి. అట్లాంటి వివాహం అవసరం లేదు. ఒక అమ్మాయి వచ్చింది, 17 years ఆ అమ్మాయికి నా దగ్గర. ఎంత హఠం అంటే, ఎంత మొండి పట్టిందంటే వాడేగాల అని చెప్పేసి, ఆయనే ఆ వ్యక్తే గాల పిల్లోడు అని చెప్పేసి. వాళ్ళైతే వేరే క్యాస్ట్. ఆయన పేరు వద్దులే కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన. చిన్న పాప, మైనర్ పాప. ఆ పాప నా దగ్గరికి వచ్చింది. ఎంత హఠం చేస్తానంటే, స్నానం చేయదు, కూర్చోమంటే కూర్చోదు, తల కొట్టుకోవడం, ఆ వాడేగాల అట్లా హఠం చేసి. అంటే ఏం జరిగింటుంది అక్కడ? వశీకరణం జరిగింటుంది. అదే విధంగానే పెళ్ళి అయినప్పటికీ కూడా, పెళ్ళి అయ్యి వేరే వాళ్ళ సంబంధం పెట్టుకొని ఉంటారు. వేరే వాళ్ళ సంబంధం మాకు చేతగానుడు అయినప్పుడు ఆడది ఏం చేస్తుంది, ఇట్లా పనులు చేస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు వాళ్ళకి ఎవరు ఆధారం చూపిస్తారో వాళ్ళ చేతిలో ఉండడము. ఇంకా మీకు తెలియదు ఏముంది, వేరే వాళ్ళని పెట్టుకోవడం అంటారు కదా, అలాంటిది. ఇది ఎలా ఉంచుకోవడం అని, ఎలా మగవాడిలో శక్తి రేపొందించడానికి మీరేమైనా చేస్తారా? ఏది మగవాడు సరిగ్గా లేకపోతే, ఖచ్చితంగా ఏదైనా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా మగవాడు ఆడది ఎప్పుడు తప్పు చేస్తుంది, ఏదో ఒక లోపం ఉన్నప్పుడే మగవాడి ఇంట్లో సరిగ్గా అక్కడ రెండు వస్తాయి. ఇక్కడ ఒక పక్షంలో ఒక ఏ మహిళ కూడా కొవ్వు బట్టు, పొగరు బట్టు తప్పు చేయదు. తన పరిస్థితుల వల్లే తప్పు చేస్తుంది. ఏ మహిళ తప్పు చేయదు, అంత అవసరం కూడా లేదు ఆ మహిళకు. కానీ తప్పు ఎప్పుడు చేస్తుంది? ఇంట్లో మొగుడు సరిగ్గా లేనప్పుడే. అవును. అంటే సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడము, ఓకేనా, సరిగ్గా చూసుకోకపోవడము, తిట్టడము, కొట్టడము, ఎప్పుడు తాగి పెట్టడము. దానికి తోడు కొంతమంది శారీరకంగా సరిగ్గా లేకపోయినా కూడా, ఎవరైనా మనుషులే కదా, తప్పు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. తప్పు చేసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి మగవారిని అంటే మీరు బాగా చేయగలరా? 100% బాగా చేస్తా. 100% బాగా చేస్తా. ఎంత చార్జ్ చేస్తారు మీరు? చార్జ్ చేస్తా డిపెండింగ్ అపాన్ వాళ్ళ మీద డిపెండ్. ఫుల్ కమర్షియల్ దొరకాలంతే. దొరికితే ఏమో మీరు మీ భావానికి చెప్పింది చూడండి. ఇట్లంతా ఏం ఉండదు. ఏదన్నా కానీ మినిమం గానే ఉంటుంది. దానికి ఏం ఖర్చు అవుతుంది, ఎట్లా అవుతుంది, కొన్ని క్రిటికల్ గా ఉంటాయి కొన్ని కేసెస్ అంతా కూడా. దానికి సంబంధించిన ఔషధాలు అవి వాడాల్సి ఉంటుంది. 2 రోజులు 3 రోజులు క్రియలు చేయాల్సి ఉంటుంది. దానికి మేము తీసుకుంటాం 50,000 60,000 అట్లా తీసుకుంటాం. ఓకే. ఇటీవల కాలములో ప్రియుడి మోజులో పడి చాలా మంది మొగ్గులను చంపేస్తున్నారు. ఓకేనా, మరి ఎలా చూడొచ్చు దాన్ని? అదే విపరీతమైన కామ, క్రోధం, మత మాత్సర్యాలు నిండిపోయినప్పుడు ఇవేం కనపడవు. ప్రేమ కూడా గుడ్డిది అయిపోతుంది. అది ప్రేమ కూడా కాకుండా పోతుంది. నాకు ఇంకా మీ ఊరు అనంతపురంలో ఒకటి ఇలాంటిది వచ్చింది. ఒక ఆమె చీరలు అమ్ముకుంటే ఈయన అయితే పెద్ద విశేషమైనటువంటి 100-150 మందికి ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి. పేర్లు తీసుకొని కానీ చీర తీసుకుంటే ఆమె ఏం చేసిందంటే ఈయన్ని వల్లో పెట్టుకుంది, వల్లలోకి వేసుకుంటేసింది. 150 వాళ్ళ దగ్గర 50 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. తగ్గుతా వచ్చి ఈమె బట్టలు అమ్ముకుంటా అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మ లేడీ ఇప్పుడు షోరూమే పెట్టుకుంది. ఆమె భార్య ఉంటుంది కదా, సొంతం భార్య. ఆమె ఏడ్చుకొని దినం లేదు అది. సో ఇలాంటి దానికి ఏం చేస్తామంటే మేము వశీకరణం దీనికి వాడతాం. అప్పుడు స్త్రీ పురుష వశీకరణం వస్తుంది. అప్పుడు కొన్ని ఔషధాలు కొన్ని తయారు చేయడము, యంత్రము ప్రయోగం చేయడము చేసినప్పుడు ఆయన పోగొట్టుకున్నటువంటి ఆయన ఇక్కడ విలువ ఏమైతే లేకుండా అయిపోయి ఉంటుందో అది ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా ఇది తప్పు చేస్తానంటే తప్పు, అది విడిగొట్టేది ఉంటుంది వేరే వాళ్ళది. వేరే వాళ్ళు ఇక్కడ పిల్లలు వండుకొని 2 పిల్లలు కూడా నువ్వు పిల్లలు చెప్పడానికి పోతే కొట్టేదాన్ని, అదే అరిచేది, ఇది అది చేసి అట్లంతా చేస్తాను. పిల్లలు అయిన తర్వాత ఈ పని చేసే తప్పు కదా, అప్పుడు నేను వామాచారం ఖచ్చితంగా చేస్తాను. అది ఎంతమందిని విడగొట్టారు, ఎంతమందిని కలిపారు? చాలా మంది, లెక్కలేదు దాంట్లో, అసంఖ్యంగా నేను చేశాను అట్లాంటివి కార్యక్రమాలు. ఎంతమంది అన్యోన్య దంపతులను విడగొట్టారు,
అన్యోన్య దంపతులు ఎందుకు విడగొడతాం? ఏం చెప్తారు నాగరాజు గారు మీరు? ఏం లేదా ఆ, కలపడానికి మన విద్య, విడగొట్టాలన్నారు కదా నా అందులో. విద్య కలపడానికి ఉపకారానికి కానీ విడగొట్టేదానికి కాదు. పాపం వాళ్ళ నాకు పాపం రాదా? ఇప్పుడు విడగొట్టారంటే నేను అన్యోన్య దంపతులు అయితే ఆమె లేడీ డబ్బులు తినేసి అన్ని తినేసి ఆమెకి విలువ లేకుండా చేసి నలుగురు మధ్యలోనూ పెండ్లాంలో వదిలేసి ఆయన గాడిలో కారులో ఈఎంని వేసుకొని పోతా అంటే అది ఎట్లా ఉంటుంది? తప్పు కదా అది. ఓకే. దానికి నేను వామాచారం చేస్తాను, ఆకర్షణ చేస్తాను, ఆమెను దూరం చేస్తా. వీళ్ళు భార్యల ఆకర్షణ తీసుకొస్తారు మీరు. తీసుకొస్తాను. లేని ఆకర్షణ మీరు ఎలా తీసుకొస్తారు? తీసుకొని రావచ్చు. ఔషధమే పెళ్లి అయినప్పటి నుంచి చూసి ఉంటాడు కదా భార్యను అతను. మళ్ళీ కొత్తగా ఆకర్షణ ఎలా వస్తుంది? వస్తుంది. ఎలా వస్తుంది? నా రివ్యూ చూడండి, కావాల్సింటే చాలా మందికి ఫోన్ చేస్తాం మీకు. నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి, అతనితో మాట్లాడతాను. ఆ, లేదంటే ఆమెతో మాట్లాడాలా? ఆ, మాట్లాడండి. నంబర్ ఇవ్వండి.